తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రంలో చాలా కాలంగా కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఎదురుచూస్తుండగా వారికి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. మంత్రి సీతక్క అసెంబ్లీలో వెల్లడించిన వివరాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పథకం కింద నెల నెలా పెన్షన్లు అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికీ ఈ పథకానికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించినట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1,00,000 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసినట్లు కూడా పేర్కొన్నారు. కొత్త పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. జిల్లాల వారీగా అర్హుల వివరాలను సేకరించి తుది జాబితాను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పెన్షన్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలపై కూడా మంత్రి స్పష్టత ఇచ్చారు. కేవలం అనర్హులు, మరణించిన వారు లేదా ఒకేసారి 2 పెన్షన్లు పొందుతున్న వారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా ఎంపికైన 2 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా చూస్తే పేదలు, వృద్ధులు, అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తూ సంక్షేమ పథకాలను విస్తరిస్తుందని స్పష్టమవుతోంది.